శ్రీమన్నారాయణీయం 37వ దశకంలో కృష్ణావతార ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. కృష్ణుడిగా అవతరించడానికి ముందు వీరి యొక్క తల్లిదండ్రులుగా దేవకి వసుదేవులకి అనుగ్రహం చేశాడు భగవంతుడు. 3 జన్మల్లో వరుసగా వీళ్ళకి తనయుడిగా జన్మిస్తాను అని వరాన్ని ఇచ్చి ఉన్నాడు భగవంతుడు. అతిథి కశ్యపులు అంతకు ముందు జన్మలో, పృష్ణి సుతపులు మొదటి జన్మలో, ఇలా 3 జన్మల్లో వరుసగా ఇప్పుడు దేవకి వసుదేవులుగా అనుగ్రహించాడు, వరాన్ని ఇచ్చాడు భగవంతుడు. దేవకుడి యొక్క కుమార్తె అయినటువంటి దేవకీదేవి, సూరసేన మహారాజు యొక్క పుత్రుడైనటువంటి వసుదేవునికి కళ్యాణం జరిగింది. వీరి కళ్యాణం తర్వాత వారి యొక్క సోదరుడైనటువంటి భోజరాజు వంశంలో జన్మించినటువంటి ఈ కంసుడు బావమరిదే కదా కొని రథసారథిగా ఈయనే మారి తీసుకువెళుతూ ఉన్నాడు. కళ్యాణం అయిన తర్వాత అప్పుడు అశరీరవాణి పలుకుతుంది ఆకాశవాణి, వీరి యొక్క అష్టమ సంతానమే నీ యొక్క దుఃఖానికి మరణానికి దారితీస్తుంది అని. వెంటనే భయపడి కోపంతో వాళ్ళని చంపాలి అనుకుంటే వసుదేవుడు అనునయ వాక్యాలు పలికి ప్రాధేయపడితే వదిలిపెడతాడు కంసుడు. ఆ తర్వాత నారద మహర్షి అక్కడికి చేరుకొని, మీరు అసురులు, అలాగే దేవతలందరూ కూడా యదుకులంలో యాదవ వంశంలో జన్మించారు కాబట్టి ఆ వంశంలోనే శ్రీ మహావిష్ణువు శ్రీహరి అంటే కోపం కదా అసురులందరికీ కూడా, అలా వాళ్ళ వంశంలో జన్మించి నిన్ను సంహరించబోతున్నాడు అని చెప్పేసరికి వెంటనే ఆ కలిగినటువంటి మిగతా సంతానాన్ని అంతటినీ కూడా సంహరించి చంపేసి ఇంకా అష్టమ సంతానం కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. దానికి ముందు సప్తమ గర్భంగా ఆదిశేషుడు అవతరించబోతున్నాడు. ప్రాప్తే సప్తమ గర్భమహిపతౌ తత్ప్రేరణాన్మాయయా నీతే మాధవ రోహిణిం త్వమపి భో సచ్చిత్ సుఖైకాత్మకః దేవఖ్యా జఠరం వివేశిత విభో సంస్తూయమానస్సురై సత్వం కృష్ణ విధూయ రోగపటలిం భక్తిం పరాం దేహి మే. సప్తమ గర్భంగా ఆదిశేషుడే. ప్రాప్తే సప్తమ అహిపతౌ అంటే ఆదిశేషుడు అనమాట. ఆదిశేషుడు అవతరించాడు. తత్ప్రేరణాన్మాయయా భగవంతుని యొక్క ప్రేరణ చేత మహిమ చేత ఆ గర్భం కాస్త రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టబడిందట. నీతే మాధవ, లక్ష్మీదేవికి పతి అయినటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి నీవే అష్టమ గర్భంలో అవతరించబోయావు స్వామి. దేవఖ్యాం జఠరం వివేశిత విభో, దేవకీదేవి గర్భాన ప్రకాశింపజేశావు ఆవిడ యొక్క గర్భాన్ని. సంస్తూయమానస్సురై, అట్లా దేవతలందరి చేత పొగడబడ్డావు, స్తుతించబడ్డావు, నుతించబడ్డావు. సహత్వం కృష్ణ, అటువంటి హే కృష్ణ, విధూయ రోగ పటలిం, నా యొక్క ఈ రోగ బాధలన్నిటినీ ఉపశమనం చేసి దుఃఖాన్ని కష్టాలని దూరం చేసి భక్తిం పరాం దేహి మే, పరమైనటువంటి భక్తిని అనుగ్రహించవా అంటూ ప్రార్థిస్తున్నారు.